ఏ ఒక్క గ్రామం కాదనుకుంటా, అన్ని గ్రామాలలో రైతులందరూ కూడా కష్టపడి శ్రమపడి వాళ్ళు వర్షాలకు అంటే రాళ్ళవాన వస్తుందో అని భయపడుకుంటా కూడా రాళ్ళవాన తప్పించుకొని ఇలా పండిన పంటను వరి ధాన్యాన్ని ఈ విధంగా కళ్ళల్లో పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కొనుగోలు చేస్తారు, మా పరిస్థితి ఏంది అని అగమ్య గోచరంలో ఉన్నారు. మొదటగా తాలుంది, తాలు పట్టమన్నారు. తాలు పట్టిన తర్వాత జోకటానికి తూకం వేయటానికి ఇక్కడ దిక్కే లేదు. సుమారుగా నెల రోజుల సంధి ఈ రైతులందరూ కూడా వందలాది రైతులు ఇట్లా అందరూ ప్యాడినంతా కూడా కుప్పల రూపకంగా పోసుకొని దాని మీద వర్షాలకు ఎప్పుడు వర్షం వస్తుందని భయపడి అన్ని పట్టాలు కప్పుకొని ఉన్నారు. జోకిన ధాన్యాన్ని మిల్లుకు పంపిస్తే మిల్లులో కూడా సుమారుగా ఒక క్వింటాలకు 6 నుంచి 10 కిలోలు ఉండమ్మా 6 నుంచి 10 కిలోలు కట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడనేమో ఒక 40 కేజీల బస్తకు 2 కిలోలు అదనంగా జోకుతా ఉన్నారు. ఈ అదనం జోకుడు పోని మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత క్వింటాలకు 6 నుంచి 8 కిలోలు అక్కడ కట్ చేస్తాం. సుమారుగా ఒక క్వింటాల్కి వస్తే 15 కిలోల వరకు కట్ చేస్తున్న సందర్భం. 15 కిలోలు అంటే 450 రూపాయలు రైతుకు అదనంగా భారం పడుతూ ఉన్నది. మరి ఈ విషయాలని ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకుందామన్నా ఎక్కడ దిక్కులేదు. కలెక్టర్కి ఫోన్ చేద్దామని అంటే కలెక్టర్ ఫోన్ ఎత్తాడు. పోనీ ఈ సివిల్ సప్లైస్ అధికారులకు ఫోన్ చేద్దామంటే వాళ్ళు ఫోన్లు ఎత్తారు. ఇవాళ లారీలు అంటే ఎవరైతే ట్రాన్స్పోర్టు దక్కించుకున్నారో ఆ యజమానికి ఫోన్ చేసి అసలే ఫోన్ ఎత్తాడు. ఎవరికి చెప్పుకోవాలి ఇలా అవస్థలు అనేది ఆలోచిస్తున్న సందర్భం. ఇక ఇక్కడ చెప్పుకునేది ఎవరా అంటే అతి దగ్గరలో ఉన్నవాడు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఉంటాడు. ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండాలి. పోతే ఎంపీ ఉంటాడు. ఇవాళ ఎంపీ అంటే దిక్కే లేదు. ఇక్కడ అసలు ఎంపీ ఓట్లేసిరు కానీ ఆయన ముఖం ఎట్టుంటుందో ఇక్కడ రైతాంగానికి తెలియని కూడా తెలియదు, ఆయన గుర్తు కూడా పట్టరు. ఇక ఎమ్మెల్యే ఉండదంటే ఊకేదంపుడు ఉపన్యాసాలు తప్ప ఈ రైతుల బాధలు మాత్రం ఆయన పట్టించుకోడు. అయితే రైతుల బాధలు పట్టించుకోడు. ఏమైనా మాట్లాడితే ఏమంటాడు, నేను అధికార పక్షంలో ఉన్నా కానీ ప్రతిపక్ష సభ్యుని కన్నా నేను ఎక్కువ మాట్లాడుతున్నా అని చెప్తా ఉంటాడు. ఇలా మరి ప్రతిపక్ష సభ్యుని కన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో నువ్వు చెప్తున్న సందర్భంలో ఇవాళ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఈ రైతుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి, అది నీ బాధ్యత. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, అది నీ బాధ్యత. అదేవిధంగా లారీ ఏది ట్రాన్స్పోర్ట్ ఎవరైతే దక్కించుకున్నారో వాళ్ళతో మాట్లాడాలి, సంబంధిత అధికారులతో మాట్లాడాలి. ఎప్పటికప్పుడు రైతుల సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి, అది నీ బాధ్యత. కానీ ఏ రోజన్నా నువ్వు ఈ ప్యాడీ గురించి ఇవాళ ఒక క్వింటాలకు 5 కిలోలు అదనంగా జోకుతా ఉన్నారు అంటే ఒక 40 కిలోల బస్తాకు 2 కిలోలు అదనంగా ఎందుకు జోకుతున్నారని అడిగిండా? లేకపోతే ఏ మిల్లు యజమాని అయినా కానీ ఒక క్వింటాలకు ఒక 6 నుంచి 8 కిలోలు కట్ చేస్తున్న సందర్భంలో ఎందుకు కట్ చేస్తున్నావు అని అడిగిండా? అసలు ఎప్పుడన్నా రైతుల దగ్గరకు వచ్చి ఇలా పరిస్థితి ఏంది అనేది ఒక్కసారన్నా ఫీల్డ్ విజిట్ చేసిండా? ఏ ఒక్క రోజు కూడా చేయలేదు. ఎంతసేపు అక్కడక్కడక్కడక్కడ తిరుక్కుంటూ పోతా ఉన్నాడు. అన్ని ఒట్టి మాటలు కట్టి పెడతా ఉన్నాడు, ఒట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జరిగే మేలు మాత్రం ఇక్కడ కూడా చేయటం లేదు. ఎలా ఎమ్మెల్యే అనేవాడు
వాస్తవికంగా ఈ ప్రాంత రైతులకు ద్రోహం చేస్తా ఉన్నాడు. ఇవాళ ఈ ప్రాంత రైతులందరూ తన మీద ఎన్నో ఆశలు పెంచుకొని గెలిపించుకుంటే ఈ ప్రాంత సమస్యల గురించి ఆలోచించకుండా తన స్వార్థం కొరకు తనకు మంత్రి పదవి కావాలని పైరవలు చేసుకుంటా ఉన్నాడు. ఏమంటారు చూడు, ఏది ఈ తినేదాంట్లో రాయి తీయనోడట పోయి పుట్ల రాయి తీయనోడట పోయి ఏట్ల రాయి తీసినట్టు. ఇలా ఎమ్మెల్యేగా ఉండి ఈ చిన్న సమస్యలను పరిష్కరించినోడు రేపు నీకు మంత్రి అయ్యి ఏ సమస్యలను పరిష్కరిస్తావు? ఏ సమస్యను కూడా పరిష్కరించలేవు. మళ్ళీ మంత్రి అయిన తర్వాత మళ్ళీ నీకు కొత్త ఆశ పుట్టవచ్చు. ఎమ్మెల్యే కాకముందే ఎమ్మెల్యే కావాలని ఆశ, ఎమ్మెల్యే అయినాకనే మంత్రి కావాలని ఆశ, మంత్రి అయినాక ముఖ్యమంత్రి కావాలని ఆశ వస్తుందో ఏమో. ఇక ముఖ్యమంత్రి అయినాక ఈ ప్రాంత సమస్యల గురించి నాకు సంబంధం లేదు, నేను ఆలోచించను, నేను ముఖ్యమంత్రి అయినాక నేను చేస్తా పోరి అంటాడో ఏమో. ఎలా ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే ఇక్కడ అసలు సిగ్గు అనిపిస్తుంది. ఎలా ఆయనకు ఉండాలి. రైతులు ఇంత బాధపడతా ఉంటే కనీసం ఏమాత్రం ఆయన లజ్జా సిగ్గి శరం ఉన్నోడైతే అయ్యో మా రైతులు ఇంత బాధపడతా ఉన్నారు, వీళ్ళకు ఎట్లా మేలు చేయాలి, వీళ్ళ సమస్యకు ఎట్లా పరిష్కారం ఆలోచించాలని ఏ ఒక్క రోజు కూడా ఆలోచించవైతుంది. ఎంతసేపు నీ రీల్స్ అంతే తప్ప రీల్స్ ఎమ్మెల్యేగానే ముందుకెళ్తా ఉన్నావు తప్ప సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తున్న ఎమ్మెల్యేగా నువ్వు ఎప్పుడు కూడా అనిపిస్తలేవు. ఇక్కడ ఇవాళ ఒక్క దగ్గర కాదయ్యా, మొత్తం ఈ నియోజకవర్గంలోనే నీళ్లు తక్కువ, సాగునీళ్ళు తక్కువ. ఉన్న నీళ్లతోటి కాస్త కూస్తో పంట పండించుకుంటే ఆ పంట కూడా కొనే దిక్కు లేదు, దాని గురించి అడిగే దిక్కు లేదు. నువ్వు దాని మీద ఏమన్నా ఆలోచిస్తావంటే ఆలోచించవు. ఇవాళ ఎరువుల సందర్భం వస్తే యూరియా దొరకకపోయి ఆ రోజు నువ్వు నోరెత్తవైతివి, ఎట్లో అట్లో తెచ్చుకొని పంట పండించుకుంటూ ఇలా పంట అమ్ముదామంటే ఇలా కొనే దిక్కే లేదు, దీని గురించి మాట్లాడవైతివి. ఇలా ఏడో 4 రోజులకో 5 రోజులకో ఓ 4 కుప్పలు తూకం చేసి అది తీసుకుపోయి ఏది ఆ మిల్లులకు పంపిస్తే ఆ మిల్లులోళ్ళు 1 క్వింటాల్కి 8 కిలోలు కట్ చేస్తే దాన్ని అడిగే దిక్కు లేకపోయి ఇక నువ్వు ఏం అడుగుతావు? ఏమనంటే నేను ముఖ్యమంత్రిని ఎదిరిస్తా, నేను ఎవరినైనా ఎదిరిస్తా. మరి ఇవాళ ఎదిరించు, ముఖ్యమంత్రిగా ఎదిరించు. ఇలా పంట కొనుగోలు చేస్తలేరు కదా, అసెంబ్లీలో చాలా మాట్లాడినావు కదా, బయటకు వచ్చి కూడా చాలా మాట్లాడినావు కదా, అవసరం